ఏడాది సినిమాల కంటే ముందే సినిమా వాళ్ళ మాటలే సెన్సేషన్ అయ్యాయి. హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై పెద్ద దుమారం రేగింది. పని గంటల విషయంలో పెద్ద చర్చే జరిగింది. దేవుడి మీద విశ్వాసం లేదంటే సోషల్ మీడియా తిరగబడింది. ఇలా సినిమాలు రిలీజ్ అవ్వకముందే కాంట్రవర్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇది ఆర్టిస్టిక్ ఫ్రీడమా లేక ప్లాన్ చేసిన పబ్లిసిటీనా? హైప్ కోసం హద్దులు దాటుతున్నారా లేక నిజంగానే ఆగ్రహానికి కారణాలున్నాయా? ఈ రోజు ఫోకస్ లో చూద్దాం. హైదరాబాద్ లోని లూలు మాల్ లో రాజాసాబ్ మూవీ ప్రమోషన్ ఈవెంట్ సందర్భంగా నిధి అగర్వాల్ చుట్టూ భారీగా క్రౌడ్ గుమికూడింది. కొంతమంది ఫ్యాన్స్ హద్దులు దాటి అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమెకు అసౌకర్యం కలిగింది. ఈ ఈవెంట్ కు ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయకుండా నిర్వహించారన్న కారణంతో మాల్ మేనేజ్మెంట్ ఈవెంట్ ఆర్గనైజర్స్ పై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. నిధి అగర్వాల్ స్వయంగా కంప్లైంట్ ఇవ్వకపోయినా పోలీసులు సుమోటోగా కేసు తీసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన మరో ఈవెంట్ లో ఫ్యాన్స్ ఎక్కువగా రావడం సమంతను ఇబ్బంది పెట్టింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. హీరోయిన్స్ డ్రెస్సింగ్, మహిళల ప్రవర్తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. స్టేజ్ మీద చెప్పిన మాటలు బయటకొచ్చేసరికి వేరే అర్థాలు తీసుకున్నాయా లేక నిజంగానే హద్దులు దాటాయా అన్న చర్చతో ఈ ఇష్యూ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. శివాజీ కామెంట్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో రియాక్ట్ అవ్వడం, అలాగే యాంకర్, నటి అనసూయ, సింగర్ చిన్మయి ఓపెన్ గా వ్యతిరేకంగా మాట్లాడడం కాంట్రవర్సీని మరింత ఎస్కలేట్ చేశాయి. నెటిజన్లు కూడా పద్ధతుల గురించి చెప్పారు కానీ పద్ధతి తప్పి మాట్లాడారు అని శివాజీని విమర్శించారు. ఆయనకు సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ మాటల యుద్ధం సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చీలగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వద్ద కంప్లైంట్ నమోదైంది. వివాదం ముదిరిన నేపథ్యంలో శివాజీ స్పందిస్తూ తన మాటల్లో రెండు తప్పులున్నాయని, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమాపణలు చెబుతున్నానంటూ పబ్లిక్ గా అపాలజీ చెప్పారు. ఉద్దేశం వేరే, ఇంపాక్ట్ వేరైందని ఆయన వివరణిచ్చారు. అయితే ఈ సంఘటన మరొకసారి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ స్టేజ్ పై చెప్పే ప్రతి మాటకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అవసరం. సినిమా ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ కే కాదు, ఇప్పుడు అకౌంటబిలిటీ కూడా పరీక్షగా మారుతున్నాయి. 2025లో దీపికా పదుకొనే పేరు కాంట్రవర్సీకి సింబల్లా మారింది. స్పిరిట్ నుంచి తప్పుకుంది, కల్కి సీక్వెల్ నుంచి కూడా అవుట్ అయింది. వరుసగా ఇంత పెద్ద ప్రాజెక్టులు వదులుకోవడం వెనుక అసలు కారణం ఏంటి? వర్కింగ్ అవర్స్ ఇష్యూనేనా? ఇండస్ట్రీ రూల్సా లేక దీపికా రూల్సా? ఇక దీపికా కెరియర్ ఏ దిశగా వెళ్తోంది? మళ్ళీ పాత గ్లోరీని తిరిగి తెచ్చుకోగలదా? కల్కి 2898 AD సీక్వెల్ లో దీపికా పదుకునే భాగం కాదని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాజెక్టుకు అత్యధిక అంకిత భావం అవసరమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో కల్కి 2898 AD 2 నుంచి దీపిక అవుట్ అన్న విషయం ఖరారైంది. ఈ వ్యవహారంపై దర్శకుడు నాగశ్విన్ కూడా ఇండైరెక్ట్ గా స్పందించాడు. జరిగిపోయిన దారిని మార్చలేం, ఇకపై ఏం జరగాలో నిర్ణయించుకో అనే క్యాప్షన్ తో కల్కిలో శ్రీకృష్ణుడి ఎంట్రీ క్లిప్ ని షేర్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ తో మాటలు అవసరం లేకుండా తన స్టాండ్ ని క్లియర్ గా చెప్పినట్లయింది నాగశ్విన్. మొదట్లో దీపిక కల్కి 2 నుంచి తప్పుకోవడానికి కారణం అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్, అలాగే షారుఖ్ ఖాన్ తో కింగ్ కి ప్రాధాన్యం ఇవ్వడమేనని ప్రచారం జరిగింది. కానీ అసలు కారణం అది కాదని ఇండస్ట్రీ వర్గాలే కాదు, దీపిక మాటలను బట్టే క్లారిటీ వచ్చింది. వర్కింగ్ అవర్స్ కండిషన్స్, భారీ రెమ్యూనరేషన్ డిమాండ్స్ ఇవే అసలు కారణాలని అర్థమైంది. ఇదే తరహా పరిస్థితి గతంలో సందీప్ రెడ్డి వంగ, దీపిక మధ్య స్పిరిట్ ప్రాజెక్టు విషయంలోనూ చోటు చేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో వర్కింగ్ అవర్స్ పై దీపిక చేసిన కామెంట్లు వైరల్ కావడంతో ఇతర హీరోయిన్లు కూడా ఓపెన్ గా స్పందించారు. రష్మిక మందన్న పని, జీవిత సమతుల్యత అవసరమంటూ మాట్లాడితే, కీర్తి సురేష్ 9 to 6, 9 to 9 కాదు అసలు సమస్య, నటులకు టెక్నీషియన్లకు నిద్ర ఎక్కడుంది అంటూ రియాలిటీ చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అందరికీ ఒకే రూల్ అవసరం లేదంటూ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ డిబేట్ లో దీపికా వెర్షన్ చాలా క్లియర్. హీరో రోజుకి 8 గంటలు పనిచేస్తే డిసిప్లిన్ అంటారు, అదే హీరోయిన్ అడిగితే యాటిట్యూడ్ అంటారా అంటూ ఆమె ప్రశ్నించింది. మేల్ సూపర్ స్టార్లు ఏళ్లుగా 8 గంటలే పనిచేస్తున్నారని, వీకెండ్ షూటింగ్స్ కూడా ఉండవని చెప్పింది. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఇతర హీరోయిన్లు కూడా అదే విధంగా పనిచేస్తున్నా వాళ్ళు హెడ్లైన్స్ లో లేరని, తానే టార్గెట్ అవుతున్నానని దీపిక డబుల్ స్టాండర్డ్స్ ని బయటపెట్టింది. కానీ ఇండస్ట్రీ వైపు నుంచి మాత్రం 8 గంటల డిబేట్ మాత్రమే కాదు, భారీ టీం, లగ్జరీ కండిషన్స్, రెమ్యూనరేషన్ హైక్ కారణంగానే మేకర్స్ వెనక్కి తగ్గారన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ వేదికైనా, సినిమా ప్రమోషన్ స్టేజ్ అయినా, స్టార్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఎంత పెద్ద దుమారానికి దారితీస్తుందో ఈ రెండు ఘటనలు మరోసారి చూపించాయి. ఒకవైపు రాజకీయ వ్యాఖ్యలు, మరోవైపు భాషాపరమైన సున్నిత అంశాలు. మరి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాటలకి హద్దులు ఎవరు నిర్ణయించాలి?
స్టార్ ఇమేజ్ ఉన్నా మరింత బాధ్యత పెరగాల. అసెంబ్లీలో జరిగిన చర్చలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీలపై బాలకృష్ణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు లైవ్ టెలికాస్ట్ కావడంతో దుమారం చెలరేగింది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే ప్రజలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది అని స్పష్టం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తాను ప్రత్యక్ష ప్రసారంలోనే చూశానని తన పత్రికా ప్రకటనలో ప్రస్తావించారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే తాను ఆయన నివాసానికి వెళ్లాలని చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. సినిమా టికెట్ల ధరల పెంపు సహా సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించామని చెప్పారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతల విజ్ఞప్తితోనే ఈ భేటీ జరిగిందని, కోవిడ్ కారణంగా మొదట 5 మాత్రమే రావాలని సీఎంఓ చెప్పిందని, అయినా రిక్వెస్ట్ చేసినా 10 మంది వెళ్లామని, బాలకృష్ణను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని స్పష్టం చేశాడు. టికెట్ల ధరల పెంపుతో పరిశ్రమకు మేలు జరిగిందని గుర్తు చేస్తూ అసెంబ్లీ వ్యాఖ్యలకు డాక్యుమెంటెడ్ క్లారిటీతో కౌంటర్ ఇచ్చారు చిరంజీవి. మణిరత్నం డైరెక్షన్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేసిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ప్రమోషన్స్ టైంలో చేసిన కామెంట్ పెద్ద వివాదంగా మారింది. ఆడియో లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కన్నడ భాషకు మూలం తమిళమే అన్న భావం వచ్చేలా కమల్ హాసన్ చేసిన కామెంట్లు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీంతో ప్రో కన్నడ సంస్థలు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చెయ్యనివ్వబోమని హెచ్చరించాయి. ఈ వివాదం రాజకీయ, భాషాపరమైన అంశంగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఏ భాషను లేదా ప్రాంతాన్ని తక్కువ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని లేఖ రూపంలో స్పష్టం చేశాడు. అయితే బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఈ అంశం కోర్టు దాకా వెళ్లగా కర్ణాటక హైకోర్టు ఈ వ్యాఖ్యలపై ప్రశ్నలను సంధించింది. మరోవైపు సుప్రీంకోర్టు మాత్రం ఒక వ్యాఖ్య కారణంగా సినిమా విడుదలను అడ్డుకోవడం సరికాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ వివాదం పూర్తిగా చల్లారలేదు. స్థానిక ఫిల్మ్ ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్లు సినిమా రిలీజ్ కానివ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా థియేటర్లకు రాలేకపోయింది. నవ్వుల్ని ఆయుధంగా మార్చుకొని తెలుగు ఆడియన్స్ హృదయాల్లో నట కిరీటిగా నిలిచారు రాజేంద్ర ప్రసాద్. 5 దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తూ మంచి పేరే సంపాదించారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన పేరు ఎక్కువగా వివాదాలతో వినిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది అనేలా ఉన్నాయి ఆయన చేసే కామెంట్స్. హీరో అనే ట్యాగ్ కే పరిమితం కాలేదు రాజేంద్ర ప్రసాద్. వయసుకు తగ్గ పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్నాడు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల ఆయన చేసిన కొన్ని కామెంట్లు వరుస వివాదాలకు దారితీస్తున్నాయి. ప్రెస్ మీట్లలో, స్టేజ్ ఈవెంట్లలో నోరు జారిన మాటలే ఆయనను కాంట్రవర్సీలకు కేంద్రంగా మార్చాయి. ఈ వివాదాలకు మొదటి మలుపు హరికథ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్. అక్కడ అల్లు అర్జున్ని ఉద్దేశిస్తూ, ఇప్పుడు హీరోల అర్థాలే మారిపోయాయి, ఎర్రచందనం దొంగ కూడా హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ వివరణిస్తూ బన్నీతో తనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని, పాత్రల్ని ఉద్దేశించి సరదాగా అన్న మాటలని స్పష్టం చేశాడు. అయితే వివాదాలు అక్కడితో ఆగలేదు. రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై అనుచిత పదజాలం యూజ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మరొకసారి తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో రాజేంద్ర ప్రసాద్ మరొకసారి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇంకా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్ లో కమెడియన్ అలీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారంగా మారాయి. అలీనే స్వయంగా స్పందించి ఈ వ్యాఖ్యలను పెద్ద వివాదం చేయొద్దని కోరడం గమనార్హం. ఇటీవల సహకుటుంబానాం సినిమా ఈవెంట్ లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంపై చేసిన కామెంట్లు కూడా వివాదాలకు దారితీశాయి. స్టేజ్ పై తనదైన చమత్కారాలతో నవ్వులు పూయించాల్సిన నటకిరీటి ఇలా నోరు జారి వివాదాల్లో నిలవడం అభిమానులను నిరాశకి గురిచేస్తోంది. ఈ వ్యాఖ్యలు ఆయన కామెడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. చమత్కారం హద్దులు దాటితే సమస్య, సరదా సందర్భం మిస్ అయితే వివాదమని ఇలాంటి కామెంట్లు హింట్స్ ఇస్తున్నా ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చేసి న్యూస్ మేకర్ కావడం జరుగుతూనే ఉంది. సినిమా రివ్యూస్ అయినా, స్టేజ్ మీద మాటలైనా స్టార్స్ చెప్పే ఒక్క వాక్యం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. పెద్ద సినిమాపై ఒక యూట్యూబర్ చేసిన కామెంట్, అలాగే మజాకా టీజర్ ఈవెంట్లో డైరెక్టర్ వ్యాఖ్యలతో క్షమాపణల దాకా వెళ్లిన టీం, మరోవైపు IFFI వేదికపై రణ్వీర్ సింగ్ మాటల సంస్కృతి వివాదంగా మారటం, ఇలాంటివి చూస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో హద్దులు దాటుతున్నారా అనిపిస్తుంది. రామ్ చరణ్, బుచ్చుబాబు కాంబినేషన్ లో రాబోతున్న పెద్ది సినిమాపై ఒక యూట్యూబర్ చేసిన నెగిటివ్ కామెంట్లతో కొత్త వివాదం స్టార్ట్ అయింది. దీనికి యంగ్ హీరో విశ్వక్సేన్ తీవ్రంగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఆ యూట్యూబర్ ని పరాన్నజీవి అంటూ విమర్శిస్తూ పరిశ్రమపై ఆధారపడి ఉండి అదే పరిశ్రమను నాశనం చేయాలని చూస్తున్నాడని ఘాటుగా ఖండించాడు. విశ్వక్సేన్ స్టాండ్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పలువురు సినీ ప్రేమికులు మద్దతు తెలుపుతూ ఆ యూట్యూబర్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో
తెరకెక్కిన మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో మజాకా టీం వెంటనే స్పందించింది. తమ ఉద్దేశం ఎవరిని బాధ పెట్టడం కాదని దర్శకుడు వీడియో చేసి పెట్టగా ఆ వ్యాఖ్యల వల్ల ఎవరికైనా అసహనం కలిగితే క్షమించాలని హీరో ట్వీట్ చేశాడు. ఈ వివాదంతో టీజర్ లాంచ్ కన్నా కామెంట్సే ఎక్కువగా చర్చకొచ్చాయి. IFFI 2025 ఈవెంట్లో రణ్వీర్ కాంతార సినిమాలోని దైవ పాత్రను అనుకరిస్తూ చేసిన కామెంట్స్ కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దైవ కోల అనేది కేవలం సినిమా పాత్ర కాదు, అది శతాబ్దాలుగా ఉన్న స్థానిక సంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసమని ప్రో కన్నడ సంఘాలు, సంస్కృతి ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కాంతార ద్వారా దైవ సంప్రదాయానికి గౌరవం తీసుకొచ్చిన హీరో దర్శకుడు రిషబ్ శెట్టి భావోద్వేగాలను రణ్వీర్ వ్యాఖ్యలు దెబ్బతీశాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు చివరిలో విడుదలైన త్రిబాణాధారి బార్బరిక్ సినిమాకు థియేటర్లో ప్రేక్షకుల స్పందన లేకపోవడంతో దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సినిమా చూడ్డానికి జనాలు రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుని తనని తాను చెప్పుతో కొట్టుకున్న వీడియో వైరల్గా మారి వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దర్శకుడి బాధను అర్థం చేసుకోగా మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్పందిస్తూ మంచి సినిమా తీసినంత మాత్రాన సరిపోదని, సరైన టైటిల్, ప్రమోషన్ వ్యూహం కూడా అవసరమని వ్యాఖ్యానించాడు. సల్మాన్ ఖాన్, AR మురుగదాస్ కలిసి రూపొందించిన సికిందర్ సినిమా భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దర్శకుడు R మురుగదాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ సెట్కి రాత్రి 8 గంటల తర్వాత మాత్రమే వచ్చేవారని, ఆ కారణంగానే షూట్లో పరిస్థితులు అనుకూలించలేదు అన్నాడు. మురుగదాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సల్మాన్ ఖాన్ కూడా ఈ వివాదానికి స్పందిస్తూ టైమ్ స్కెడ్యూల్ ఫాలో అయిన వాళ్ళతో సినిమా చేసి మద్రాసి హిట్ కొట్టాడా అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు.